మన ఆంధ్రప్రదేశ్‌లోని 3 సిటీలున్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 విజయవాడ, 3 కర్నూలు లేదా తిరుపతి. ఇంకా రాయలసీమలోని తిరుపతి. ఒక 3 సీట్లు అంటే ప్రధానంగా మనకు కనిపించేయి. ఈ ప్రాంతాల వారీగా అయితే ఈ 3 సిటీలు ప్రధానంగా మనకు కనిపిస్తా ఉంటాయి. కానీ ఈ 3 సిటీలో కూడాను సాధారణంగా చూసుకుంటే క్రైమ్ అనేది ఎక్కువ ఎక్కడ పెరుగుతుంది? విజయవాడలో పెరుగుతుంది బాగా. విజయవాడలో విపరీతమైన క్రైమ్ పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లోని ఇంకా ఎక్కువ పరిణామాలు చూడవలసిన పరిస్థితి మనకి ఎదురవుద్దన్నమాట. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, విజయవాడలోని దారుణమైన సంఘటన జరిగింది. అది కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినాయంటే, మరి చూడండి ఆళ్ళు ఎంత దారుణంగా రెచ్చిపోతున్నారు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దాకా ఎళ్ళిందంటే కంపల్సరీ ఆళ్ళని ఊచలు లెక్కిచ్చేస్తారు. ఊచలంటే మామూలుగా కాదు. ఇంకా ఆళ్ళు జీవితంలో మళ్ళీ ఆ పని చేయకుండా చేస్తారన్నమాట. అసలు విజయవాడలో ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ఆ విషయాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో, బుధవారం సాయంత్రం ఓ మహిళ తన ఇంట్లోని టీవీ వీక్షిస్తుంది. గంజాయి మత్తులో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించాడు. మహిళ చీరలాగి ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె అతనిని అడ్డుకొని బయటికి తోసేసింది. సో, అనంతరం అతడు మరో మహిళతో కలిసి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చంపేస్తామంటూ కారం, అదేవిధంగా క్రికెట్ బ్యాటు, రాళ్లతో గంజాయి బ్యాచ్ దాడి చేసింది. తన వెనక ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడని, తనని ఏం చేయలేరని గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. మహిళ ఆమె కొడుకును చంపేస్తామంటూ గంజాయి బ్యాచ్ బెదిరింపులకు దిగి అక్కడ ఇంత అల్లరి చేసింది. సో, స్థానికులు భయాందోళనకు గురి కావడంతోటి పోలీసులకు సమాచారం ఇచ్చారన్నమాట. పోలీసులు అక్కడికి చేరుకొని గంజాయి బ్యాచ్‌ను అదుపులోకి తీసుకొచ్చినట్టు సమాచారం అందుతోంది. సో, గంజాయి బ్యాచ్ రోజు రోజుకు శృతి మించి దాడులకు పాల్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. సో, ఈ మధ్య కాలంలో కూడాను మన హోంమంత్రి వంగలపూడి అనిత గారు కూడా ఈ గంజాయి మీద అయితే మేము ఉక్కుపాదం మోపాం. గంజాయి అనేది ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉండకూడదని చెప్పేసి, ఎక్కడ దొరికినా గాని వారికి కఠినమైన శిక్ష విధిస్తామని చెప్పేసి చాలా సార్లు హెచ్చరించారు. అయినా గాని ఈ గంజాయి ఎప్పుడు వత్తనే ఉంది. సో, ఆడపిల్లలు ఆడపిల్లలను బయటకు పంపాలంటేనే భయం వేస్తుందని అక్కడున్న స్థానికులు కూడా వాపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతోటి ఇంట్లో ఉన్న వారికే రక్షణ లేకుండా పోయిందా? బయటికి వెళ్ళే వారికి ఇంక పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి వాపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి గారైన వంగలపూడి అనిత గారైతే దీని మీద ఉక్కుపాతం ఇంకా పెంచాలి. పెంచితే గాని ఈ గంజాయి అనేది తగ్గదు. ఎందుకంటే ఈ గంజాయి అనేది రాష్ట్రంలో పెద్ద సమస్య అయిపోయింది. రీసెంట్‌లీగా మన నెల్లూరులోని ఈ గంజాయి లేడీ డాన్ బయటపడ్డది. ఈ లేడీ డాన్ వల్ల ఒక అమాయకుడు చనిపోయాడు పాపం. యువతకి గంజాయి గురించి అవగాహన చెప్తున్న తరుణంలోని అతను చేసిన పెద్ద తప్పులాగా ఫీల్ అయ్యి, ఆళ్ళ వ్యాపారానికి అడ్డుపడుతున్నాడని చెప్పేసి పెంచలయ్య అనే కుర్రోడిని చంపేశారు. సో, దీని మీద మన ఆంధ్రప్రదేశ్‌లోని 100% హోంమంత్రి గారు ఉక్కుపాదం ఇంకా పెంచపోతే మరి గంజాయి బ్యాచ్ ఇంకా వీరంగాలు సృష్టిస్తారు. రాబోయే రోజుల్లోని శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది. సో, చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.